అందరికీ నమస్కారం. ఫస్ట్‌లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మా ఫిల్మ్ స్టార్ట్ నుంచి ఇప్పుడు దాకా నాకు తెలిసి రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉంటుందనే భావిస్తున్నాను. సో బిఫోర్ మా తికమక తాండ టీమ్ గురించి కానివ్వండి, మూవీ గురించి మాట్లాడే ముందు ఒక గ్రాటిట్యూడ్ ఫీల్‌తో నేను నా స్పీచ్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ విత్ అరుణ మ్యామ్ హూ వాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ద ఫస్ట్ రీజన్ ఆవిడకి. తర్వాత అమ్మాయిని సినిమాల్లోకి తీసుకెళ్దాము, సినిమాలు బాగుంటాయి అని చెప్పి మా డాడీ చూపించిన ఇంట్రెస్ట్ మా డాడీకి, మమ్మీకి, అన్నయ్యకి అండ్ ఎస్పెషలీ మా అమ్మమ్మకి. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఫిల్మ్స్ చేశాను. మా పేరెంట్స్ వర్కింగ్ కాబట్టి నాతో తోడుగా ఎవరు వచ్చేవాళ్ళు లేకపోతే అమ్మమ్మ నన్ను ఎప్పుడు అకంపెనీ చేసేవాళ్ళు. సో అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో బ్రేక్ నాకంటూ అంటే ఒక 24 ఫిల్మ్స్ చేసిన తర్వాత 25th ఫిల్మ్ వాజ్ రాజన్న. అది మీ అందరికీ తెలిసిందే. ఆడియన్స్ నన్ను మల్లమ్మగా ఎంతో బాగా ఆదరించారు. అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి ఇప్పుడు ఈ స్టేజ్ మీద నుంచొని ఒక లీడ్ యాక్టర్స్గా ఒక మంచి పర్ఫార్మర్గా మీ ముందు నుంచుంటున్నానంటే విజేంద్ర ప్రసాద్ గారికి, నాగ్ సార్కి, సుప్రియ మ్యామ్కి, అన్నపూర్ణ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మిమ్మల్ని నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. కొంచెం సీరియస్గా చెప్తున్నట్టున్నా, సారీ. సో ఇప్పుడు టాకింగ్ అబౌట్ తికమక తాండ. ఐ థింక్ స్టార్టింగ్ విత్ శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ కొత్త వాళ్ళని, మా టీం మోస్ట్లీ చూసుకుంటే అందరూ కొత్త వాళ్ళే ఉంటాము. నాకు కూడా కొత్తనే, అంటే చిన్నప్పుడు చాలా చేశాను, బట్ స్టిల్ కొత్త వాళ్ళని నమ్మి ఒక మంచి స్టోరీని ఆయన ప్రజెంట్ చేయాలి జనాలకి అనుకున్నారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ప్రొడ్యూసర్ గారితో పాటు వెంకట్ సార్ థ్యాంక్ యూ. మల్లిక అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ నా ఫేవరెట్ ఈ ఫిలింలో ఐ థింక్ స్టోరీ కాకుండా ఇంకేదైనా ఉంది అంటే ఇట్స్ డెఫినెట్లీ మ్యూజిక్. సురేష్ బొబ్బిలి గారు థ్యాంక్ యూ సో మచ్. పూర్ణచారి గారు థ్యాంక్ యూ. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఒక సాంగ్ అంటే మనల్ని వర్ణిస్తూ కానీ లేకపోతే ఏదైనా సాంగ్ వస్తే బాగుంటుంది అని యాజ్ అ పర్ఫార్మర్ ఎవరికైనా ఉంటుంది. సో నాకు ఓహో పుత్తడి బొమ్మ అనే సాంగ్ పడ్డం అనేది ఐ ఫెల్ట్ అమేజింగ్. ఫస్ట్ నేను స్టోరీ నరేషన్ విన్న తర్వాత ఫస్ట్ ఓహో పుత్తడి బొమ్మ సాంగే విన్నాను. అండ్ స్టోరీ ఓకే చేయడానికి, ఫిల్మ్ ఓకే చేయడానికి మ్యూజిక్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్ అండ్ పూర్ణాచారి సార్. అండ్ దెన్ డిఓపి సార్ హరికృష్ణన్ గారు. ఆయనకి తెలుగు అంతగా రాకపోయినా విజువల్స్లో మీరు కంప్లీట్లీ ఒక నీలవంచ అనే గ్రామంలో మేము ఎక్కడైతే చేశామో విజువల్లీ మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆయన మా స్టోరీని, మా క్యారెక్టర్స్ని బాగా అర్థం చేసుకొని చాలా బాగా తీశారు. సో హరికృష్ణన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ చెప్పడానికి ఇంకా చాలామంది ఉన్నారు. సో షార్ట్గా చెప్పాలి అంటే మాకు టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మాకు తెలిసి మేము ఎలాంటి సిచ్యువేషన్స్లో షూట్ చేశామో ఎంతో అద్భుతంగా మాకు సపోర్ట్ చేసినందుకు టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ శ్యామ్ గారికి, హారిక గారికి, శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, శివనారాయణ గారితో నేను ఎప్పుడో చిన్నప్పుడు అమృతం ఫిలింలో చేశాను. అండ్ కోఇన్సిడెంటల్లీ మళ్ళీ ఈ ఫిలింలో ఆయనకి కూతురుగా చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ శివనారాయణ గారు. అండ్ దెన్ మా అమ్మగారుగా చేసిన సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ లవ్లీ మీటింగ్ యూ. బలగం సుజాత అని పేరు పడిపోయింది. ఐ హ్యావ్ వాచ్డ్ బలగం అండ్ ఐ థింక్ ఎమోషనల్లీ మీ అందరితో బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఫన్ వేలో మీ అందరినీ డెఫినెట్గా అలరిస్తారు. అండ్ లాస్ట్ మా కో యాక్టర్స్ రామ్, హరి అండ్ రేఖ. రామ్, హరి ఐ థింక్ ఫస్ట్లీ మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ మీకు డాన్స్ కానివ్వండి లేకపోతే క్లైమాక్స్లో మీరు చూసుకుంటే ఫైట్ కానివ్వండి, ఐ థింక్ దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్ అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ రేఖాకి నాకు షూట్లో అంత బాండింగ్ అంతా లేకపోయినా బికాజ్ వీ హ్యాడ్ లెస్ సీన్స్, అది లేకపోయినా మాకు ప్రమోషన్స్ టైంలో అంతా చాలా ఫ్రెండ్లీ అయిపోయాము, చాలా క్లోజ్ అయిపోయాము. సో నెక్స్ట్ టైం నీతో కూడా వర్క్ చేయాలని ఉంది రేఖ. సో లాస్ట్ కానీ ఎప్పుడు మీరే ఫస్ట్ ఉంటారు ఆడియన్స్. ఇప్పుడు దాకా నన్ను ఆదరించినందుకు, నాకు ఇంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు అలా ఐ ఫీల్ అంటే మై హార్ట్
గెట్స్ ఫుల్ అనమాట, ఫుల్ ఆఫ్ టియర్స్, హ్యాపీనెస్తో నిండిపోయి ఉంటుంది. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తికమక తాండా అనే ఫిలిం December 15th మీ ముందుకు వస్తుంది. మల్లమ్మగా నన్ను ఎంతో బాగా ఆదరించారు, దానికి థ్యాంక్ యూ. సో మల్లికగా అండ్ ఆల్సో మా ఈ చిన్న ఫిలింని ఒక మంచి సక్సెస్ చేస్తారు అని, సక్సెస్ కాకపోయినా మీరు అందరూ వెళ్ళి మా కోసం ఈ ఫిలిం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండ్